పెరిగిపోతూనే ఉందనడానికి సాక్ష్యమే. అయితే పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో తరచు సంభవిస్తున్న ప్రమాదాలు కార్మికులు స్థానికుల్లో ఆందోళన రేపుతున్నాయి. తాజాగా సోమవారం ఓ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ 2 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో ఇంటర్మీడియట్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా తెల్లవారుజామున ప్రొడక్షన్ బ్లాక్ 1లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీక్ అయింది. అక్కడ విధుల్లో ఉన్న ఒడిశాలోని రాయగఢ సమీప కాశీపూర్కి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు దేవ్బాగ్ ఉగ్రేశ్వర్ గౌడ ఆ వాయువు పీల్చడం తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇదే కనుక వైసీపీ హయాంలో జరుగుంటే దీని మీద పెద్ద రచ్చ నడిచేది. జగన్ చేత కావట్లేదు, లేకపోతే ఆళ్ళతో కుమ్మక్కయ్యాడు, లేకపోతే ఏది విజయసాయిరెడ్డి వాళ్ళ వేలు విడిచిన మేనమామ వాళ్ళ తమ్ముడు కొడుక్కి అన్నయ్య గారి అబ్బాయికి సంబంధం ఉందని చెప్పి అట్లాంటి వార్తలు రాసుకొచ్చేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఒక క్యాజువల్ విషవాయువు లీక్ అన్నటువంటి వార్త కిందనే వచ్చింది. లేకపోతే చెక్కపెట్టలో శవం కాళ్ళ గ్రామస్తుడిదా శ్రీధర్వరంతో అతనికి సంబంధం ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెక్కపెట్టలో పెట్టి పార్సిల్ చేసిన మృతదేహం కాళ్ళ గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యేది కావచ్చని పోలీసులు అనుమానిస్తున్న DNA పరీక్ష నిర్వహించాక తెలుస్తుందని తెలిపారు. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమాని శ్రీధర్వరంకు మృతుడిగా అనుమానిస్తున్న పర్లయ్యకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని చెప్తున్నారు. పర్లయ్య గ్రామంలో వివాదరహితుడిగా పేరుంది. కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా చేస్తున్న అతన్ని అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ప్రధాన ప్రశ్నగా మారింది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా శ్రీధర్వరంతో మాకు అసలు మాటామంతి లేవు, అతను రాత్రిలో ఊళ్ళోకి బుల్లెట్పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి వెళ్తుంటాడని గ్రామస్తులు వెల్లడించారు. ఆటోని కిరాయికి మాట్లాడి చెక్కపెట్టలో మృతదేహాన్ని ఎండగండికి పంపిన మహిళ జాడ సైతం ఎప్పటికీ తెలియలేదు. పత్తా లేకుండా పోయిన శ్రీధర్వర్మ